హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐక్యూ D10 టర్బో ప్రో ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఏంటంటే ముఖ్యంగా అక్కడ మన ఇండియాలో ఎలాగ ఐక్యూ మొబైల్ని మంచిగా తక్కువ రేట్కి ఎలా తీసుకొస్తారో సేమ్ చైనాలో కూడా అంతే తక్కువ రేటుకి తీసుకొస్తారు అనమాట. సో కాకపోతే ఏంటంటే చైనా ప్రైస్తో పోల్చుకుంటే మన ఇండియాలో అయితే ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ 1.5K LTPS OLED డిస్ప్లే ఉంటుంది. ఇదేంటంటే క్వాక్సింగ్ C9+ డిస్ప్లే అనమాట. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800x1200 పిక్సెల్స్ ఉంటాయి. 4340Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 2000 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. 5500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ సపరేట్గా Q1 గేమింగ్ చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు గేమింగ్ టార్గెట్ చేశారనమాట ఆ బడ్జెట్లో చైనా మార్కెట్ పరంగా. అసలు అక్కడ కళ్ళు మూసి తీసుకోవచ్చు అనమాట, ఎందుకంటే అంత మంచి ప్రైజెస్ అయితే పెట్టారనమాట. ఒకవేళ మన ఇండియాకి వచ్చిన ప్రైస్ చాలా ఎక్కువ అవుతుంది అనుకోండి, ఓకేనా, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది. RJOS 5 మీద వస్తుంది. ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంటుంది. 7000 mm స్పేర్ ఐస్ డోమ్ వ్యాపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ కూడా ఉంటుంది అనమాట. Wi-Fi 7, Bluetooth 6.0, NFC, IR బ్లాస్టర్ ఉంటుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ చేస్తుంది. IP65 రేటింగ్ ఉంటుంది. 8.09 mm థిక్నెస్ ఉంటుంది. 209 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 23,300 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 25,600 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,000 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 30,300 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా చాలా అప్డేట్స్ యూట్యూబ్ కన్నా ముందే, ఇంకా స్పెసిఫికేషన్స్ కానీ లేకపోతే లీక్విడ్ స్పెసిఫికేషన్స్ కానీ ఏమైనా ఆఫర్స్ కానీ మొబైల్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి మనల్ని ఫాలో చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.